హనీ ట్రాప్ కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన జత్వానీ కేసులో ఆమెకేదో అన్యాయం జరిగిందని చెప్పి ఐపీఎస్లను సస్పెండ్ చేసి ఐపీఎస్లను అరెస్ట్ చేసి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవో కష్టాలు పడుతూ ఉన్నారు కదా. ఆమెకు సంబంధించిన కేసులోనే ఇద్దరు ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. తాజాగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారిని బేగంపేటలో హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్లారు. సరే, నిన్న నుంచి జరుగుతూ ఉంది. అయితే విచారణలో తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారమే సీతారామాంజనేయులు గారు చాలా ప్రశాంతంగా వాళ్ళు అడిగే ప్రశ్నలకు కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ గారు విచారణ చేశారట తనని, సీతారామాంజనేయులు గారిని. కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్. అయితే ఆ విచారణ సందర్భంగా సీతారామాంజనేయులు గారు అన్నారట ఏమని, మీకు వారం కిందటే తెలుసు మీరు వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పి. సరే చెయ్యిని ఒకసారి లోపలికి పోయి వద్దాము, ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఫీల్ చేద్దామని చెప్పి నేను ముందస్తు బెయిల్ కూడా ఏమి అప్లై చేసుకోలేదు. ఏముంది ఇక్కడ ముందస్తు బెయిల్ అప్లై చేసుకోవడానికి? ఎవరో జత్వాని అంటున్నారు. ఎవరామె నాకు తెలియదు అప్పుడు. ఇప్పుడు మనం మీరు ఏదో చదువుతుంటే ఆమె గురించి తెలుసుకున్నా. షీఈ్ ఎ వెరీ బ్యాడ్ గర్ల్ అన్నాడట. షీఈ్ ఎ వెరీ బ్యాడ్ గర్ల్. కొంత సహజీవనం చేసింది, మోసం చేసింది అని చెప్పి కూడా వింటూ ఉన్నాం. నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నా, ఆమె అరెస్ట్ అనేది లోకల్ పోలీసులకు సంబంధించిన అంశం కదా, నా మీద కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు అని చెప్పి అడిగారట తాను. మీరు వచ్చి అరెస్ట్ చేశాను నాకు తెలుసు, ముందస్తు బెయిల్కి నేనేం పోలేదు కదా, ఒకసారి లోపలికి వేద్దాంలే అని చెప్పి పోలేదు అన్నారట. సరే, ఆ తర్వాత ఆయన విచారణ చేశారు. ఏం అడిగారు, ఏం చెప్పారు మిగతా అన్నీ తెలియదు. కానీ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన తరపున వాదనలు వేరే, న్యాయవాది ఎందుకు, ఇందులో ఏం లేదు కదా, నేనే వాదించుకుంటా అని చెప్పారట. మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఇందులో ఏం లేదు, ఆ విశాల్ గున్ని అని డీసీపీగా పనిచేసిన అతన్ని ప్రభుత్వం మీదే నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పిందట. ఆయన అప్రూవర్గా మార్చుకున్నారట. మరి ఆయన ఏమో చెప్పారట 164 కింద స్టేట్మెంట్ ఇవ్వమంటే ఆయన 164 కింద స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి ఆయన ఏదో ప్రొటెక్ట్ చేస్తామన్నారట. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏదో మరి నన్ను అరెస్ట్ చేశారట. ఈ జత్వానీ కేసుతో నాకేం సంబంధం లేదు, ఆమె కేసుతో నాకేం సంబంధం లేదు, నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాను అంతే అని చెప్పి అక్కడ కూడా అనవసరంగా అయితే కేసు పెట్టారు అని చెప్పి ఆయన వాదనలు వినిపించుకున్నారట. మొత్తం మీద సరే, మేజిస్ట్రేట్లు ఎవరిని తీసుకెళ్ళినా టక్కని రిమాండ్ రాసేస్తారు కదా. అంటే ఇందులో లోతు హైకోర్టు చెప్పిన దాని ప్రకారమే కదా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు అని. మరి ఇందులో యాంత్రికంగా వ్యవహరించారా లేకుంటే కరెక్ట్గానే వ్యవహరించారా అన్నది తెలియదు. మరి ఆ రిమాండ్ రిపోర్ట్ అని చూస్తే తెలుస్తుందేమో. కానీ మొత్తం మీద ఆయనకైతే రిమాండ్ ఇచ్చారు వచ్చే నెల 7వ తేదీ వరకు. మరి చూడాలి నెక్స్ట్ ఆయన బెయిల్ పిటిషన్ వేసుకుంటారా ఏంటి అన్న సంగతి. మొత్తం మీద అయితే సీతారామాంజనేయులు గారికి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్కి విజయవాడ సబ్ జైల్లో ఏమో పంపించినట్టున్నారు. వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ అంట.